జీవితంలో ఎప్పుడూ ఒక వ్యక్తి అతని లక్ష్యం కోసం నిరంతరం శ్రమ పడుతూనే ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతనికి కష్టం అనుభూతి కలుగుతుంది. ఒకసారి శారీరక కష్టం, మరొకసారి మానసిక కష్టం. అప్పుడు అతను ఆలోచిస్తాడు, నేను సరిగ్గా చేస్తున్నానా లేక తప్పుగా చేస్తున్నానా అని. ఎందుకంటే మరోవైపు అలాంటి ఒక వ్యక్తి అసలు కష్టపడడు, అలాగే శ్రమ పడడు కూడా. నచ్చింది చేస్తూ ఉంటాడు, వ్యసనాలకు దాసుడైపోతాడు, ఆలస్యం చేస్తాడు, నిద్రలోనే ఎప్పుడూ ఉంటాడు. అనుకుంటాడు అతనికి సుఖం దొరికింది అని. ఇలా ఎందుకని జరుగుతుంది? ఎప్పుడైతే మనం సరైన మార్గంలో ఉంటామో, మంచి దారిలో ఉంటామో, లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన లోపల నుంచి నకారాత్మకత ఇంకా పాపం ఈ శరీరాన్ని విడిచిపోతాయి. ఇక ఈ అనుభవమే అది మనల్ని దుఃఖం అనుభవించేలా చేస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఇదే మనం చెడు మార్గంలో వెళ్తే, తప్పుడు మార్గంలో వెళ్తే, అప్పుడు మనలో నుంచి పుణ్యం, సకారాత్మకత మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఇక ఈ అనుభవం కారణంగానే మనకి సుఖం అనుభూతి కలుగుతుంది. కానీ ఎప్పుడైనా చూడండి, ఈ సుఖం ఎక్కువ సమయం వరకు ఉండదు. అందుకే ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ ఇది మీ లక్ష్యం అని మీకు అనిపిస్తే, మంచి మార్గం ఉండి సరైన మార్గం ఉంటే దానిపై ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతూ వెళ్ళండి. ఈ కష్టం మిమ్మల్ని సుఖమైన ఘట్టం వైపు ఎప్పుడు చేరుస్తుందో మీకు తెలియనే తెలియదు. రండి, నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.